ఒకసారి పాతబడిన బ్రిడ్జ్ కాడికి వెళ్ళి వద్దాం. ఇక్కడ పాతబడిన బ్రిడ్జు మామూలుగా కూడా లేదు, ఇక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా లేదు అనేటట్టుగా ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్లేసు. అవతల చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అనేది చాలా విశాలంగా ఉంది, పెద్దగా ఉంది. ఇలా చాలా పెద్ద వెహికల్ అనేటివి స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఇలా చూస్తే పాతబడిన బ్రిడ్జ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ గోడ అనేది నిర్మించడం జరిగింది. చాలాసార్లు ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం జరిగింది. చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ తొక్కుకుంటా ఈ బ్రిడ్జ్ పైన నుంచే వచ్చేతోళ్ళం. ఇప్పుడు కొద్దిగా బిజినెస్ ఏరియాగా మారింది, అందుకోసం ప్రత్యేకంగా ఇక్కడ బ్రిడ్జ్ అనేది నిర్మించారు అనేది ఇది వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఇక్కడనే స్కూల్ అనేది అయ్యింది. చాలా వరకు ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ ప్లేసెస్ అనేటివి అమ్మడానికి చూస్తున్నారు. అలా ప్రత్యేకంగా ఇలా బ్రిడ్జ్ చేశారు. ఇటు వెళ్తే ఒకే ఊరు ఉంది. ఇంతకుముందు ఈ బ్రిడ్జి మీద రావడానికి ఇబ్బందికరంగా ఉండేదని చెప్పుకోవచ్చు. సైడ్లకు అటు ఇటు కూలిపోయింది, ఇంకా ఇబ్బందికరంగా వచ్చేతోళ్ళం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అనేది వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి కొద్దిగా ఏదో ఇక్కడ రోడ్డుకి సంబంధించేది ఎలా బయటకు వచ్చిందో చూడండి. మామూలుగా కూడా రాలేదు. ఇక్కడ చాలా వరకు జాంబర సంబంధించినది ఇలా కుప్ప పెట్టడం జరిగింది. మరి ఏమైందో నాకైతే తెలియట్లేదు. చూడండి ఇక్కడనే మధ్యలో ఒక చెట్టు ఉంది. ఇక్కడ చెట్లు కూడా వేయడం జరిగింది. ఇక్కడ పెద్ద అయిన అప్పటి నుంచి బండి అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అయ్యింది, అతనికి చాలా అయితలేదని చెప్పుకోవచ్చు. మళ్ళీ చూడండి ఆయన దొబ్బుకుంటా పోతా అంటున్నాడు. పంచ కట్టడం జరిగింది. మళ్ళీ అతని చూడండి ఆన్ అయ్యింది. మొత్తానికి బండి అనేది వేసుకొని వెళ్తున్నాడు. ఇది చాలా అతని లోపల ఏమనుకున్నాడో కానీ బండి అనేది చాలా అయింది, హ్యాపీగా వెళ్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే మనం ఈ ఏరియా చాలా అటు రాళ్ళు అనేటివి ఉన్నాయి. ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు వచ్చేవాడేని. ఇక్కడ చాలా వరకు చెట్లు అనేటివి ఉండేటివి, చాలా పెద్ద చెట్లు, చిన్న దారి ఉండేది, మట్టి దారి. ఇక్కడ రన్నింగ్ రేస్ కూడా కొట్టడం జరిగింది. ఇక్కడ రన్నింగ్ రేస్లో నువ్వు ఎందుకు కొడతావు అని ఇక్కడ నవోదయ స్కూల్లో ఒక సార్ అనే వ్యక్తి ఆపడం జరిగింది. నీకు హెల్త్ బాగాలేదు అది ఇది అనుకుంటా. అదే కుర్చీలాట అనేది పెట్టడం జరిగింది. కుర్చీలాటలో నేను చాలా పోటీ పడుతూ అందరినీ దాటుకొని ఫస్ట్ ప్రైజ్ అనేది తెచ్చుకున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ నవోదయ స్కూల్లో ఆ కుర్చీ పైన కూర్చుంటానో లేదో లాస్ట్ వరకు తిరిగాను. మొత్తానికి ఆ కుర్చీ పైన కూర్చున్నానని చెప్పుకోవచ్చు. అసలు ఎవరు అనుకోలేదు నేను ఆ కుర్చీ పైన కూర్చుంటానని. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కాంబాక్స్ ఇవ్వడం జరిగింది. నవోదయ స్కూల్ అనేటివి 2 ఉండే ఒకప్పుడు. భీమ్నగర్లో ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ నల్లగుంటలో తెలుగు మీడియం అనేటివి 2 స్కూళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ 2 స్కూళ్ళు ఇప్పుడు చూస్తే చాలా ఒక స్కూల్ అనేది పోయింది, 2 స్కూళ్ళు పోయినాయి. ఇక్కడ శ్రీ చైతన్య అనే స్కూలు అనేది ఏర్పాటు అయ్యింది. ఇక్కడ అరుచుకుంటా వెళ్తున్నారు. వీళ్ళకు కొద్దిగా వయసు అనేది బాగానే వచ్చింది, అయినా వేరే వాళ్ళని ఇబ్బంది పెడదామని ఆలోచిస్తున్నారంటే ఒకసారి ఊహించుకోండి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో. వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు తెలుస్తుంది. మందిని ఇబ్బంది పెట్టి మానసికంగా నవ్వుకుంటే రేపు వాళ్ళకు అదే జరుగుతుంది. ఇది తప్పకుండా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా ఉంది పరిస్థితి ఈ ఏరియాలో. స్కూళ్ళు చదివేవాడిని మొత్తానికి స్కూల్ అయిపోగొట్టాను. ఇప్పుడు చూస్తే హ్యాపీగా అని కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ
అనేది ఉంది. ఇక్కడ వర్క్ చేస్తున్నా కొద్దిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా